హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యూఆర్ కోడ్ అంటే ఏంటో చెప్తాను. సో క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్. సో ఇప్పుడు మీరు ఏ బిజినెస్ కన్సర్న్ దగ్గరికి వెళ్ళినా, టీ తాగినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అది మీ అకౌంట్ డెబిట్ అయ్యి ఆ కస్టమర్ యొక్క అకౌంట్ క్రియేట్ అవుతుంది. వెండర్ కానీ, లేదంటే టీ షాప్ కానీ, హోటల్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ సెంటర్ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మీ అకౌంట్ డెబిట్ అయ్యి వాళ్ళ అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. చాలా డేటా ఇది స్టోర్ చేస్తుంది క్యూఆర్ కోడ్ అనేది. ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేస్తే యూజర్ని ఇన్ఫర్మేషన్ ఇన్స్టాంట్గా ఆ స్కాన్ చేసినప్పుడు ఇన్స్టాంట్గా ఇన్ఫర్మేషన్ని క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు అంటే ఈ క్యూఆర్ కోడ్ మ్యాట్రిక్స్ బార్ కోడ్ 1994లో దీన్ని ఇన్వెంట్ చేశారు. సో జపాన్ కంపెనీ. ఓకే, ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి. సో వాళ్ళు ఇంటర్వ్యూలో కానీ ఎగ్జామ్లో కానీ ఇది అడిగే అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్ బార్ కోడ్ మెషిన్ రీడబుల్ ఆప్టికల్ లేబుల్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ కంటైన్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినప్పుడు క్యాప్చర్ చేస్తారు. సో ఎన్ని రకాల క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి? కొన్ని ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్స్, వర్షన్ గైడు, మోడల్ 1, మోడల్ 2 క్యూఆర్ కోడ్, స్మాల్ క్యూఆర్ కోడ్, మైక్రో క్యూఆర్ కోడ్, ఐక్యూఆర్ కోడ్స్, ఎస్క్యూఆర్సి కోడ్, ఫ్రేమ్ క్యూఆర్ కోడ్స్, ఇలాంటివి కొన్ని మార్కెట్లో ఉన్నాయి. సో స్టాటిక్ క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే, మీరు కస్టమర్ అనే వాళ్ళు మారుతుంటారు, కానీ బిజినెస్ ఓనరు సేమ్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీ స్టాల్ కానీ హోటల్కి కానీ వెళ్తే అక్కడ ఉండేది స్టాటిక్ క్యూఆర్ కోడ్. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఆ కస్టమరు, ఆ వెండర్కే ఉంటుంది, అది మారదు. ఇది ఒకవేళ ఇది చిరిగిపోవడం కానీ అయిపోతే మళ్ళీ ప్రింట్ చేసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఇందులో ఉన్న బ్యాక్గ్రౌండ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే ఇది పర్మనెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఒకవేళ క్యూఆర్ కోడ్ కనుక మీకు చిరిగిపోవడం జరిగినా మళ్ళీ ప్రింట్ తీసుకొని పెట్టచ్చు. దీన్ని స్టాటిక్ క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్లో ఉన్న డేటా అనేది మారనే మారదు. మీరు ఏ బిజినెస్ కన్సర్న్కి, బట్టల షాప్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ ఎక్కడికి వెళ్ళినా చూసినా షాపు వాళ్ళు అంటించి ఉండేది స్టాటిక్ క్యూఆర్ కోడ్. సో డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే, ఎవ్రీ టైం అది ఆ క్యూఆర్ కోడ్ అనేది అందులోది డేటా ఎడిట్ అయిపోయి రియల్ టైంలో మారిపోతుంది. వీటిని డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటారు. సో డైనమిక్ క్యూఆర్ కోడ్ నార్మల్గా ఎవరు యూస్ చేస్తారంటే, బ్యాంక్ కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారు కదా. సో ఎవ్రీ కస్టమర్కి పోయినప్పుడు వాళ్ళ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మారిపోతుంది. నేను ఇప్పుడు ఎక్స్ కస్టమర్ దగ్గర 1000 రూపాయలు లోన్ కలెక్ట్ చేస్తున్నాను, తర్వాత వై కస్టమర్కి వెళ్తాను. అక్కడ ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, డైనమిక్ క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఆ కస్టమర్కి చూపిస్తారు. ఆ కస్టమర్ స్కాన్ చేసేసి పే చేస్తాడు. ఇంకొక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అతని లోన్ అకౌంట్తో ఇంకో క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తాం. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేది ఎవ్రీ టైం మారిపోతుంది రియల్ టైంలో. సో స్టాటిక్కి డైనమిక్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డైనమిక్ అనేది ఎడిట్ చేయొచ్చు ఇన్ఫర్మేషను. స్టాటిక్ క్యూఆర్ కోడ్ అనేది అసలు మీరు చేంజే చేయలేరు అందులో ఇన్ఫర్మేషన్. అడ్వాంటేజెస్ ఏంటి? ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవటము. సో ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ పాసిబిలిటీస్ వీటి వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అంటే యాడెడ్ వాల్యూ నాట్ క్లియర్, ఇష్యూ విత్ సమ్ ప్లేస్మెంట్స్, అంటే కొన్ని దగ్గర నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఇవి రాకపోవటము, సెక్యూరిటీ రిస్క్ ఉండటము, ఇవి డిసడ్వాంటేజెస్. ఎక్స్పైరీ, క్యూఆర్ కోడ్కి ఎక్స్పైరీ అనేది ఏమీ ఉండదు. తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ఒక క్విక్ లింక్ వెనుక ఉంటుంది. తర్వాత ఈ క్విక్ లింక్ యాక్టివ్గా ఉండి ఉన్నంతసేపు ఈ క్యూఆర్ కోడ్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవుతుంది, ఆగదు. దీనికి ఎక్స్పైరీ అంటూ ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.